సిరిసిల్లకు వస్తున్న కేసీఆర్ గారు నీ కొడుకే ఇక్కడ ఎమ్మెల్యే, నీ కొడుకే ఇక్కడ గతంలో మంత్రి, నీ కొడుకే ముఖ్యమంత్రిగా ఎక్కువ, ముఖ్యమంత్రి కంటే నీకంటే ఎక్కువ దాదాగిరి చేసిండు, గుండాగిరి చేసిండు, అధికారాన్ని చెలాయించాడు. కానీ ఏం చేసిండో ఏం అభివృద్ధి చేయలేదు. ఇవాళ సిరిసిల్లలో సమస్యలు అట్టే సమస్యలు ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు నీ కొడుకేం మాట్లాడలే, నువ్వే మాట్లాడలే. అధికారం పోయినాక మీరును కాంగ్రెస్ తిట్టుకుంటూ స్టార్ట్ చేశారు. అంత పొలిటికల్ డ్రామా ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఏమి చేయలేదని చెప్పి ప్రజలు గుర్తించకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇక మీకు ఇంకా సమయం ఉంది కదా, కొన్ని ఇచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి వీళ్ళు వాళ్ళని విమర్శించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు అంతా కూడా. సిరిసిల్లలో నేతన్నల బతుకులు ఈ విధంగా మారడానికి కారకుడు కేసీఆర్ కొడుకు కాదా ఫస్ట్ చెప్పాలి. నీ ప్రభుత్వమే ఉంది కదా, బతుకమ్మ చీరలతోనే బతుకు లేకుండా వేసేది నువ్వా కాదా? వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇన్ని రోజులు ముప్పు తిప్పలు పెట్టింది నువ్వా కాదా? %50 విద్యుత్ సబ్సిడీ ఇస్తాని ఆపేసింది నువ్వా కాదా? యార్న్ సబ్సిడీ విషయంలో మోసం చేసింది నువ్వా కాదా? వర్కర్ టు ఓనర్ అని చెప్పి మోసం చేసింది నువ్వా కాదా? 270 కోట్ల బకాయిలు ఇవ్వకుండా వాళ్ళ పూర్తిగా పరిశ్రమని, వస్త్ర పరిశ్రమని అతలకుతలం చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసింది నువ్వా కాదా? దీని మీద సమాధానం చెప్పాలి. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు, ఇవాళ ఏ సమస్యను పరిష్కరించకుండా కేవలం తిట్లతోనే గాలి మాటలతోనే 10 సంవత్సరాలు కాలయాపన చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు నట్టెట్ల ముంచి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా ఏదో ఊరించుకుంటా మాటలు చెప్పి మళ్ళా యాస భాషతోని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది నువ్వా కాదా చెప్పాలి కేసీఆర్ గారు. నాకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాడు, ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని హామీలు ఇచ్చిపోయినాడు. యారు సబ్సిడీ వేస్తామన్నారు, 270 కోట్ల బకాయిలు తీర్స్తామన్నారు. దీనికి అంతటి కారణము ఇలా నేను ఎప్పుడైతే దీక్ష చేస్తా అని చెప్పి అన్నానో దానికి భయపడ్డ తర్వాత ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈ సిరిసిల్ల ప్రాంతంలో నేత కార్మికులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే రాబోయే రోజులు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిండు, ఎన్నికలప్పుడు ఊరించుకుంటా మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నాడు. అదే వీకెండ్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మళ్ళా మాకు కొట్లాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు భరోసా కల్పించే వ్యక్తి కావాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఇలా బండి సంజయ్ జైల్లోకి భయపడాడు, కేసులకు భయపడాడు, లాఠీ దెబ్బలకు భయపడాడు. కాబట్టి మాకు బండి సంజయ్ సపోర్ట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చి తెలంగాణ ప్రజలనే మోసం చేసే రేపు మమ్మల్ని మోసం చేయదని గ్యారెంటీ అది. మొద నష్టపోడు, నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అవన్నీ ట్రంకు పెట్టలల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట.
పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.